శ్రీ మహాగణపతే నమ, శ్రీ సరస్వతీ నమ, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. ఈ శరన్నవరాత్రుల 4వ రోజున దత్తపీఠంలో మీనాక్షి మాతను అర్చిస్తారు. ఆమె తన మీనాల వంటి కళ్ళతో ఈ జగతిని చూస్తూ కాపాడుతూ ఉంటుంది. సుందరేశ్వరుడికి రాణి అయి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఆమె రూపం ఎంతో నిర్మలంగా ఉంటుంది. శ్యామల వర్ణంతో వెలుగుతూ ఉంటుంది. ఆ తల్లి పాదాలను బ్రహ్మ మొదలైన దేవతలు పూజిస్తారు. మీనాక్షి మాత శ్రీమన్నారాయణుడి చెల్లెలు. ఆ తల్లికి వీణ, వేణు, మృదంగ వాయిద్యాల సంగీత సేవలను సమర్పిస్తే సంతోషిస్తుంది. ఆ తల్లిని నిత్యము స్మరించిన వారికి భయం ఉండదు, జ్ఞానం కలుగుతుంది. ఆమె చరిత్ర అందరికీ తెలిసిన మళ్ళీ స్మరించటం వల్ల మరింత పుణ్యం చేకూరుతుంది. ఒకనాడు పార్వతీదేవి శరీరం నల్లగా అయింది. అప్పుడు శివుడు ఆమెను చూసి గట్టిగా నవ్వసాగాడట. అందుకు కారణం తన నల్లటి శరీరమే అని పార్వతీమాత గ్రహించి వెంటనే భూలోకానికి వచ్చి తపస్సు చేయసాగింది. శివుడు ఆమె తపస్సుకు మెచ్చి, గౌరీ మనం కైలాసానికి వెళదాం గౌరీ అని అమ్మవారిని తనతో పాటు తీసుకుపోయాడు. పార్వతీదేవి ఆ జరిగిన సంఘటన ఒకసారి పరిశీలించి ఇలా బాధపడింది. అయ్యో, నా సౌందర్యంతో మెప్పించటం కోసం స్వామిని కైలాసం నుండి ఇక్కడికి రప్పించాను. ఎంతో పాపాన్ని మూటగట్టుకున్నాను. ఈ పాపాన్ని పోగొట్టుకోవాలంటే నేను కూడా కైలాసం దాకా నడవాలి, అక్కడ స్వామిని దర్శించాలి అనుకున్నది. ఆ సమయంలో భూలోకంలో మలయధ్వజ పాండ్యుడు అనేటువంటి రాజు తన భార్య కాంచనమాలతో కలిసి యజ్ఞం చేయగా ఆ యజ్ఞం కుండంలోంచి 3 ఏళ్ల బాలిక బయటకు వచ్చింది. ఆమెకు చిత్రంగా 3 స్తనాలున్నాయి. రాజదంపతులు భయపడ్డారట. అప్పుడు ఆకాశవాణి ఆ పిల్లకు మీనాక్షి అని పేరు పెట్టి ఆమెను మగపిల్లవాడిలాగా పెంచుకోమని, ఆ బాలిక తన భర్తను చూసిన తక్షణం 3వ స్తనం పోతుందని చెప్పింది. మీనాక్షి పెరిగి పెద్దదై మలయధ్వజుడి పెంపకంలో మహావీరురాలైంది. తండ్రి తర్వాత తానే రాజైంది. ఆమె అద్భుతంగా దిగ్విజయమైనటువంటి యాత్ర చేస్తూ కైలాస పర్వతం దాకా వెళ్ళింది. అక్కడ ఈశ్వరుడు సుందరాకారుడై ఆమెకు దర్శనమిచ్చాడు. వెంటనే ఆమె 3వ స్థనం మాయమైపోయింది. మీనాక్షి ఆ సుందరేశ్వరుని పాదాలపై పడి తనను వివాహం చేసుకోమని సుందరేశ్వరుని ప్రార్థించింది. సుందరేశ్వరుడు ఆమెను స్వరాజ్యానికి వెళ్ళమప్పమన్నాడు. నేటికి 8వ రోజున తాను వచ్చి పాణిగ్రహణం చేస్తానని వాగ్దానం చేశాడు. ఆ మాట ప్రకారం శివుడు దేవతా మునిగణాలతో కలిసి వివాహానికి తరలి వచ్చాడు. అప్పుడు ఆ సమయంలో సుందరేశ్వరుడైనటువంటి శివుడు మానవాకారం స్వీకరించి సుందర పాండ్యుడై మీనాక్షిదేవిని వివాహం చేసుకున్నాడు. వారికి కుమారస్వామి పుత్రుడుగా అవతరించాడు. ఈ రోజున నవదుర్గాల్లో 4వ దుర్గా అవతారమైనటువంటి కూష్మాండాదేవిని పూజించాలి. కూష్మాండం అంటే గుమ్మడికాయలు. ఆమెకు గుమ్మడికాయలను దానం చేస్తే సంతోషిస్తుంది. సాధకుడు ఈ రోజున తన మనస్సును అనాహత చక్రం మీద కేంద్రీకరించాలి. కూష్మాండదేవి ఆరాధన వల్ల రోగాలు, శోకాలు నశిస్తాయి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.